బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 16 రోజుల సహాయక చర్యల తర్వాత మరొకరి మృతదేహం లభ్యమైంది. మృతుడు ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు అధికారులు. ఆయన స్వస్థలం పంజాబ్లోని చీమా కలార్. కేరళ నుంచి తెప్పించిన క్యారవర్ డాగ్స్ గుర్తించిన చోటే గురుప్రీత్ మృతదేహం లభ్యమైంది. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు మృతుడి కుటుంబానికి 25 లక్షల చెక్కు అందజేశారు. గల్లంతైన మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక్కో షిఫ్ట్లో 150 మంది కార్మికుల ద్వారా కార్మికుల కోసం గాలిస్తున్నారు. టీబీఎంకు చెందిన వ్యర్థాలను సైతం 7 లేయర్ల మేర తొలగించాక గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. సింగరేణి ర్యాట్ మైనర్లు చెరో ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. అక్కడ ఓ చేయి ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హరీష్ గుర్తించడంతో తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతం టన్నెల్లో 13.8 కిలోమీటర్ల దూరంలో, టీబీఎంకు 50 మీటర్ల దూరంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మరో ప్రాంతం టీబీఎంకు 16 మీటర్ల దూరంలో ఉంది. ఆదివారం ఈ సునకాలు మరో 2 ప్రాంతాలు గుర్తించాయి. ఈ 3 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అక్కడి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శంకర్, ప్రస్తుత ఎస్ఎల్బీసీ టన్నెల్లో 17వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న రెస్క్యూ ఆపరేషన్లో ఒక పురోగతి లభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి ప్రాంతంలో ఒక మృతదేహాన్ని బయటికి తీయడంతో పాటు ఆ మృతదేహం దాంట్లో పనిచేస్తున్నటువంటి టీబీఎం మిషన్లో ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి టన్నెల్ నుంచి కూడా ఆ యొక్క మృతదేహాన్ని పూర్తిగా బయటికి తేవడం, ఈ తెచ్చే క్రమంలో చాలా సెన్సిటివ్ అంటే చాలా సున్నితంగా వ్యవహరించారు. లోపల కూరుకుపోయినటువంటి మృతదేహం 15 రోజులు గడవడం, ఇక్కడ అంతా కూడా డీకంపోజ్ వ్యవహారం అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. లోపల ఈ యొక్క రెస్క్యూకి కూడా చాలా ప్రధాన ఆటంకులుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆ మృతదేహాన్ని బయటికి తీసే క్రమంలో టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి విడిభాగాలన్నీ కూడా మృతదేహంపై పడి ఉండడంతో వాటిని అంతా కూడా లేజర్ కట్తో కట్ చేయడం, సున్నితంగా దాన్ని బయటికి తీయడంతో పాటు అక్కడ నుంచి అంబులెన్స్లో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆ యొక్క డెడ్ బాడీ పరిశీలన అనంతరం వారి కుటుంబ సభ్యులకు గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఇక గురుప్రీత్ సింగ్కు సంబంధించినటువంటి మృతదేహాన్ని వాళ్ళ సొంత రాష్ట్రమైనటువంటి పంజాబ్కు తరలించేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారే పూర్తి స్థాయిలో ఖర్చులు భరిస్తుంది. దీనికి సంబంధించి మృతుడి కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా రాత్రి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అందాల్సినటువంటి 25 లక్షల రూపాయలను చెక్కు రూపంలో అందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ముఖ్యంగా అక్కడ నుంచి ఏదైతే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది కూడా గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీకి సంబంధించి అంబులెన్స్లోనే ఒక ప్రైవేట్ వెహికల్లో ఆ యొక్క ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ పూర్తిగా వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత ఇక్కడ ప్రభుత్వంకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ను అక్కడ సబ్మిట్ చేస్తారు. ఇక ముఖ్యంగా దాదాపు 8 మందికి సంబంధించి ఇప్పటికీ ఒక మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఇక క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి మిగతా 3 ప్రాంతాల్లో అంటే గత 2 రోజులుగా లోపలికి వెళ్తూ వస్తున్నాయి. ఇదే క్రమంలో మరో 2 చోట్ల కూడా తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. అక్కడ రెస్క్యూ కాస్త కష్టంగా ఉంది కాబట్టి మరో 4-5 రోజులు ఈ యొక్క మృతదేహాల ఆచూకీ లభ్యం కోసం అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా దీంట్లో పురోగతి, అదేవిధంగా అక్కడ ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్ మరి అదేవిధంగా సిస్మాలజీ బృందంతో పాటు రోబోటిక్ బృందాలు కూడా లోపల పరిశీలన చేయడం, లోకో ట్రైన్లో కూడా డెడ్ బాడీని బయటికి తీసుకురావడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు అయితే అప్పచెప్పారు. ఇదంతా కూడా 17వ రోజు ఈరోజు కూడా రెస్క్యూ కూడా కొనసాగుతుంది. మరి రాబోయే 4-5 గంటలు కూడా చాలా ప్రధానంగా చెప్తున్నారు. మరికొన్ని మృతదేహాలను కూడా త్వరలోనే గుర్తిస్తాం, వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్తున్నప్పటికీ టీబీఎం మిషన్ ముందు భాగంలో ఈ యొక్క మృతదేహాలని కూరుకుపోయినట్లుగా కూడా క్యాడవర్ డాగ్స్ అయితే గుర్తించాయి. ఆ భాగాలు పెద్ద ఎత్తున పడి ఉండడంతోనే తీయడానికి కాస్త కష్టంగా మారుతున్న క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే దాదాపు 4 షిఫ్టులుగా 150 మంది లోపల పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. మరి సాయంత్రం వరకు కూడా మరికొంత పురోగతి అయితే దీంట్లో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్, అయితే టీబీఎం మిషన్ కటింగ్ పనులకు సంబంధించి కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ మొత్తం 7 మృతదేహాలు ఇంకా లభ్యం కాని పరిస్థితి. వారందరినీ ఎప్పటిలోగా తీసే అవకాశం ఉంది? మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు? ఎస్ ప్రసూన, అంటే డే 1 నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేది దీని మీద
స్పెషల్గా దృష్టి సారించింది. రెస్క్యూ చేయడం ఇబ్బంది అయితే లోపలికి వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకవైపు నిపుణులు టన్నెల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారు చనిపోయిన వారిని వారి కుటుంబాలకు అప్పజెప్పాలి, అది మా బాధ్యత అంటూ కూడా రాష్ట్ర సర్కారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రెగ్యులర్గా ఈ ఆపరేషన్పై ప్రధానమైనటువంటి దృష్టి సారించాడు. మేజర్గా ఎక్కడైతే 13.800 మీటర్ల దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంలో 1500 టన్నులు ఉన్నటువంటి టీబీఎం మిషన్ 200 మీటర్ల మేర ఎనిక్కి వచ్చింది. ఇదే క్రమంలో ఒక్కసారిగా బురద వాటర్ అంతా కూడా రావడంతో బయటికి రాలేక 50 మందిలో 8 మంది లోపల చిక్కుకున్నారు. 42 మంది బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఒక మృతదేహం లభ్యం కావడంతో మిగతా వాటి మీద కూడా కాస్త ఉత్సాహంగా రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి అరవింద్ కుమార్ సైతం కూడా ఈ ఆపరేషన్పై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాడు. క్యాడావా డాగ్స్ను నిన్న కూడా తిరిగి లోపలికి తీసుకువెళ్లడంతో పాటు సింగరేణి బృందానికి సంబంధించినటువంటి మేజర్ ఎవరైతే ప్రధాన అధికారులు ఉన్నారో వారు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. టీబీఎం మిషన్కు సంబంధించి 16 మీటర్ల దూరంలో 50 మీటర్ల దూరంలో కూడా ఈ అవశేషాలను ఉండడం, అక్కడ పూర్తిగా గుర్తించిన చోట కూడా తవ్వకాలు జరపడం, ముఖ్యంగా ఎక్కడైతే ఆ క్యాడావర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాలైతే ఇప్పటికీ ఒక పురోగతి లభించడంతో క్యాడావర్ డాగ్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇక మేజర్గా డే 1 నుంచి కూడా ర్యాట్ హోల్ మైనర్సు, అదేవిధంగా సింగరేణి, గోదావరి ఖని, ఆర్మీ, నేవీ, మార్కోసిస్ ఇట్లా ప్రతి ఒక్కరికి సంబంధించిన టీం సభ్యుల్లో ఒక 4-5 ప్రధానంగా సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని లోపలికి పంపించి మిగతా డెడ్ బాడీల కోసం అయితే అన్వేషణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. లోపల కూడా క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఈ యొక్క రెస్క్యూ కొనసాగుతుంది. ఎందుకంటే టీబీఎం మిషన్కు పై భాగంలో సీఫేజ్ జోన్ ఉంది, కింది భాగంలో కాస్త అంటే మడుగు లాంటి ఒక ఊబి లాంటి ప్రదేశం కూడా ఉంది. కాబట్టి లోపలికి వెళ్ళిన వారు వెలికి తీసే క్రమంలో ఎట్లాంటి రిస్కులో పడకూడదు, వారు కూడా సేఫ్గా ఉండాలనే క్రమంలో సిస్మాలజీ బృందం అక్కడ లోపల ఉన్నటువంటి మట్టిని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ టెస్టులకు పంపిస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి పొరలు ఏ విధంగా ఉన్నాయి, డే 1 నుంచి ఇప్పటికి అక్కడ ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా, ఈ క్రమంలో ఓవరాల్గా వాళ్ళు చేస్తున్నారు. ఇక జియాలజీ బృందాలు కూడా మార్కింగ్ వేసిన ప్రాంతాలలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీకి సంబంధించిన పరికరాలతో కూడా వెతుకులాటనైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపించింది. ఇక బిగ్ టీవీ కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో లోపలికి వెళ్ళాం, లోకో ట్రైన్లో బిగ్ టీవీ లోపలికి వెళ్ళింది. అక్కడ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితులను బయటి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం కూడా మనం చేశాము. కాబట్టి రెస్క్యూ అనేది అంత సునాయాసమైన విషయం అయితే కాదు. ప్రతి ఒక్కరూ నిద్రాహారాలు మాని 11 బృందాలు 630 మంది పైచిలకు రెస్క్యూ సిబ్బంది అంతా కూడా దీంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి మిగతా మృతదేహాలను ఖచ్చితంగా బయటికి తీసుకువస్తామనే ఒక కాన్ఫిడెన్స్తో అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. క్యాడావర్ డాగ్స్ అయితే ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాయి. మరికొద్ది గంటల్లో అవి మళ్ళీ లోపలికి వెళ్తాయా, మిగతా చోట్లను ఏమైనా గుర్తిస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయం మాత్రం కొంత ప్రాబ్లమేటిక్గా మారింది. టీబీఎం మిషన్ పెద్దగా ఉంటుంది, దాని భాగాలన్నీ కూడా అడ్డుగా పడ్డాయి దానికి. కాబట్టి అడ్డుపడిన సందర్భంలో వాటిని తొలగిస్తే పైభాగం ఏమైనా కూలుతుందా అనే అంశాలు కూడా ఉన్నట్లు కూడా ఆ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర సర్కారు మాత్రం రెస్క్యూ ఆపరేషన్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే లోపల కూరుకుపోయిన వారిని బయటికి తీసేందుకైతే శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 17వ రోజు కొనసాగుతుంది ప్రస్తున. ముఖ్యంగా సిస్మాలజీ, అదేవిధంగా ఎన్జీఆర్ఐ బృందంతో పాటు మిగతా సభ్యులంతా కూడా కంటి మీద కునుకు లేకుండా లోపల కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ను, ఆహార పదార్థాలను, వాటర్ను కూడా లోకో ట్రైన్ ద్వారా లోపలికి పంపుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక దీంట్లో ఇక టన్నెల్లో ప్రధాన భాగమైనటువంటి కన్వేర్ బెల్ట్ అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే 13.5 కిలోమీటర్ల దగ్గర బిగ్ టీవీ వెళ్ళినప్పుడు అక్కడ దానికి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అయింది. దాన్ని కూడా త్వరితగతిన పరిష్కరించి సమస్యను క్లియర్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 17వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ శంకర్.